మాస్ మాదిరి దెబ్బకి కంప్లీట్ గా సైలెంట్ అయిపోయిన సైలెన్సర్ సంజన గారు. ఇంకోటి ఏంటి అంటే తల్లికే వెన్నుపోటు పడిచిన కొడుకు. తనూజ అండ్ సుమనన్న దెబ్బకి హౌస్ అంటే బ్లూ టీమ్ మొత్తం హడల్ అన్నమాట. అంటే దొంగలంతా మన హౌస్ లోనే ఉన్నారు. అండ్ టాస్క్లు కానీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రీతు మాత్రం టాస్క్ లో అదరగొట్టేసింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్యా టేల్స్. సో ఈ రోజు మనం ఎపిసోడ్ కి వచ్చాము అంటే నిన్న ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. లైక్ వీళ్ళు మనీ దొంగతనం చేశారనేసి సంజన గారు ఇంకా గేమ్ మేము ఆడము, గేమ్ పాజ్ చేసేస్తాము అనేసి అన్నారు. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటి అంటే అలా పాజ్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా గౌరవ్ అండ్ నిఖిల్ తో డిస్కస్ చేస్తున్నారు అనమాట సంజన గారు. సో వాళ్ళు ఎక్కడ పెట్టారో వెతుకుదాము అన్నట్లు. బికాస్ ఈజీగా వదిలేలేరు కదా, ఎందుకంటే టాస్కే క్యాష్ అండ్ కంటెండర్షిప్ కోసం కాబట్టి ఇమ్యూనిటీ కూడా వస్తుంది, దట్ టు ఫర్ 2 weeks కాబట్టి. సో వాళ్ళు గట్టిగా వెతకడం అయితే స్టార్ట్ చేశారనమాట. గౌరవ్ చెప్తూనే ఉన్నాడు అంటే తనూజానే తీసింది అన్నట్లు. సంజన గారు అన్నారు తనని వెళ్ళి అడగద్దు, వెళ్ళి అడిగితే తను గొడవ వేసుకుంటది, అదే తన స్ట్రాటజీ, సో అడగద్దు అనేసి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. మధ్యలో ఏంటంటే ఈ రెడ్ టీం వాళ్ళకి యూనిటీ లేకుండా రీతు ఏంటంటే అంటే అది షేర్ చేయాలి క్యాష్ అనేసి. తనూజ ఏమో నేను అసలు తీయలేదు అని తనూజ అంటుంది. సుమనన్నేమో ఇమ్ముతో చెప్పాడంట లైక్ నేనే తీశాను అన్నట్లు. మాధురి గారు అది చెప్పారు, సుమనన్నని రమ్మని చెప్పడం అది ఇది. ఫైనల్ గా ఏంటంటే దివ్య ఏమో నేనే తీశాను, నా దగ్గరే ఉంది క్యాష్, ఉంది ఉండకపోవచ్చు అనేసి చెప్తుంది అనమాట. సో ఇంకా తనూజ కూడా సుమనన్నతో చెప్తుంది వాళ్ళు ఎన్ని చేసినా కూడా నువ్వు ఓపెన్ అప్ అవ్వద్దన్నా, మనం షేర్ చేసుకుందాం అనేసి. సో లోపలికి లేదా క్యాల్కులేట్ చేసుకుంటారు ఎవరికి ఎంత అన్నట్టు పౌచ్ తీసేసి పైన పడేస్తారు అనమాట. వీళ్ళు మొత్తం వెతుకుతున్నారు కానీ వీళ్ళు అసలు బయట పెడితే కదా దొరకడానికి. అండ్ తనూజ కూడా చాలా సీక్రెట్ గా దాచిపెట్టింది. అందరికి డౌట్ ఏంటంటే ఇంకా దివ్య మీద, బికాస్ దివ్య నేనే తీసాను అని చెప్పింది కదా, వీళ్ళేమో సర్చింగ్ లోనే ఉన్నారు. అయితే మాధురి గారు అంటారు లైక్ షేర్ చేసుకుందాము అనేసి. అంటే తనుజ అంటుంది అలా ఎలా షేర్ చేసుకుంటాము, ఎవరి మనీ వాళ్ళ అయినా నేను తీసుకోలేదు అని తనుజ అంటుంది. ఇంకా మాధురి గారు వచ్చేసి ఇట్లా నేను ఎవరికో అటాచ్ అవుతాను, నన్ను అలా చీట్ చేస్తే నేను తీసుకోలేను అనేసి అంటే అప్పుడు చెప్తుంది అనమాట ఇది టాస్కే దొంగల టాస్క్ కదా, సో ఎందుకు ఇవ్వాలి. రీతు ఏమంటుందంటే ఎవరు దొంగతనం చేసేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మీరే గేమ్ ఆడుకోండి ఇంకా మేమెందుకు అన్నట్లు రీతు అంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు అంటే మాధురి గారికి తనుజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో మళ్ళీ మధ్యలో రీతు వచ్చిందనమాట. అక్కడ ఏం లేదు, రీతు టోన్ ఆఫ్ వాయిస్ అంతే. రీతు అడుగుతుంటే ఇంకా తనుజ కూడా అరవద్దు ఫస్ట్, నువ్వు నార్మల్ గా అడుగు, ఇవ్వము ఎందుకు ఇస్తాము అయినా నేను తీయలేదు అనేసి వాదిస్తుంది అనమాట. అంటే షేర్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎంత తీసున్నారో, టీమ్మేట్స్ మొత్తం అందుకే కదా టీము అనేసి. మాధురి గారు సరే నేను మాట్లాడతాను అన్నట్లు సర్ది చెప్పి పంపించారనమాట. ఇంకా సంజన గారు అండ్ మాధురి గారు కూడా డిస్కషన్. సంజన గారి పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్స్ దొంగతనం అదంతా వేరు, బట్ ఇది లైక్ బిగ్ బాస్ ప్రాపర్టీ కదా అనేసి. సంజన గారికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ టాస్కే దొంగతనం టాస్క్, సో అది బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు కదా, టాస్కే దొంగతనం అన్నప్పుడు బిగ్ బాస్ కూడా ఏం చెప్పరు కదా. అక్కడికే మాధురి గారు అంటారు అనమాట ఒకవేళ అది మిస్టేక్ అయ్యి ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఉండేవాళ్ళు కదా, గేమ్ పాజ్ చేస్తాం అదన్నప్పుడన్నా మనీ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేవాళ్ళు కదా. సో చెప్పలేదు అంటే ఇది దొంగతనం టాస్క్ కాబట్టి ఫెయిర్ అనేసి చెప్తుంది. అయినా కూడా వినర్ అనమాట. ఈ మనీ గురించి డిస్కస్ చేశారు. సంజన గారు ఏంటంటే ఓకే దివ్య తీస్తుందని చెప్పింది కదా, సో దివ్యాని గేమ్ నుంచి తీసేద్దాము మనం ఆడదాము అన్నట్లు చెప్తే అంటే ఇంకా దివ్య అంటుంది అనమాట మీరు మాత్రం ప్రాంకులు చేయొచ్చు అన్ని చేయొచ్చు, ఇది దొంగతనం టాస్క్ లో ఏదైనా చేస్తే అయినా నా దగ్గర ఉంది, మీరు చేస్తే మాత్రం ఫెయిర్, మేం చేస్తే అన్ఫెయిర్, అయినా నా దగ్గర ఉందో లేదో అది కూడా నాకు తెలియదు అన్నట్లు చెప్తుంది. ఇంకా సంజన గారు ఏంటంటే అయినా తను రెడ్ టీమ్ కదా అంటే మాధురి గారికి కూడా చెప్తుంది తనని తీసుకోవద్దు అనేసి. అలా ఎలా చెప్తాం, ఏదైనా బిగ్ బాస్ డెసిషన్ కదా మనం డెసిషన్ కాదు కదా అంటే సంజన గారు ఏంటంటే మనం కూడా సెకండ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే సంజన గారు గేమ్ వైజ్ గానీ ఏదైనా జెన్యున్ గా ఆడతారు అనుకుంటే పర్సనల్ అటాకింగ్ లేకి వెళ్ళిపోయారనమాట ఆవిడ. ఇది దొంగల టాస్క్ అని చెప్తున్నా ఒకవేళ మిస్టేక్ ఉంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేది, రాలేదు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. మాధురి గారు ఎలాగైతే లాస్ట్ వీక్ మొత్తం అన్నెసరీ థింగ్స్ లో వాయిస్ రేజ్ చేయడం అలా చేశారు, ఈ వీక్ అలా ఏం లేకుండా గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. లైక్ ఏదైనా చెప్పే మాటలు కానీ లైక్ పక్కన విన్న మాటలు ఏది విన్నారో అదే చెప్తున్నారు, అన్నెసరీగా చెప్పట్లేదు అనమాట. ఇక్కడ కూడా చెప్తారు అది ఏదైనా ఉంటే బిగ్ బాస్ చెప్తారు కదా మనకెందుకు వదిలేసేయండి అని, బట్ వినర్ అనమాట.
అండ్ ఇంకోటి ఏంటి అంటే సంజన గారు చేసినప్పుడు మాత్రం అవి ఫెయిర్ ఇది అన్ఫెయిర్ ఎలా అవుతుంది అని కూడా డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా లాస్ట్ కి సంజన గారు ఏం చేస్తారంటే స్టోర్ రూమ్ నుంచి క్యాష్ వస్తుంది కదా అది తీసేద్దాం అనేసి నిఖిల్ అండ్ గౌరవ్తో డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు సంజన గారు అర్థం చేసుకోవాల్సింది దొంగల టాస్క్ ఒకటి, సో వదిలేసేయాలి. గేమ్ మొత్తం పాజ్ చేసేస్తే ఉన్న టీమ్మేట్స్ కి కూడా కంటెండర్షిప్ పోతుంది కదా, వాళ్ళు ఎలా ఈజీగా వదిలేసుకుంటారు. సో ఇంకా ఫైనల్ గా అయితే అయిపోయింది. ఆ ఇంకా వీళ్ళకి వచ్చిన క్యాష్ మాత్రం మాదిరి గారు గేమ్ ఆడిన వాళ్ళకి ఇంత వీళ్ళకి ఇంత అని షేర్ మొత్తం పంచేశారనమాట. ఒక సాంగ్ తో ఎంటర్ అయిపోయింది. మాదిరి గారు క్లియర్ గా చెప్పారు ఏదైనా మిస్టేక్ ఉంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేది, రాలేదు కాబట్టి ఓకే వీ కెన్ కంటిన్యూ ద గేమ్ అనేసి అనమాట. ఇంకా గేమ్ గురించి ఏదో డిస్కస్ చేసుకున్నారు. అండ్ సంజన గారి బాధ ఏంటంటే అంటే 2 వీక్స్ ఇమ్యూనిటీ పోతుంది కదా, అలా ఎలా మనీ ఇచ్చేయాలి కదా, మా దగ్గర 0 ఉంది అనేసి అడుగుతూనే ఉన్నారనమాట. ఇంకా దివ్య కూడా మాదిరికి చెప్తుంది, డిస్కస్ చేస్తుంది గేమ్ గురించి, ఇది దొంగతనం టాస్కే కదా, ఫెయిరే కదా, ఎందుకు అనేసి. ఇదంతా జరిగే క్రమంలో మన రీతు ఏమో గౌరవ్ దగ్గరికి వెళ్ళి, అంటే గౌరవ్ ఏమైనా ఇన్నోసెంట్ కాదు కదా, వెళ్ళేసి నీ దగ్గర ఎలాగో తక్కువ మనీ ఉంది కదా, నాకన్నా ఇస్తే నాకు కంటెండర్షిప్ వస్తుంది అంటే గౌరవ్ ఏం పిచ్చోడు కాదు, తెలివిగా చెప్పాడు లైక్ లాస్ట్ లో చూద్దాంలే అనేసి. ఇంకా బిగ్ బాస్ హౌస్ ఐ మీన్ కెమెరాస్ కి చెప్పుకుంటున్నాడు అనమాట, ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేయకూడదు, చూసారా ఎలా ఉన్నారు అది ఇది అనేసి. ఈ మధ్యలో జరుగుతుంటే పాపం రమ్య ఏదో సాంగ్ పాడతాననేసి ఇమానువల్ కోసం, అంటే ఇమానువల్ ఏదో సాంగ్ అడిగాడని పాడింది అనమాట చపాతీలు కాలుస్తూ. సో ఇంక ఇమానువల్ అంటే కామెడీ వేలోనే చెప్పేశాడు అనమాట, నిన్ను అడిగి నేను తప్పు చేశాను అనేసి. ఓకే ఆడేదో కాసేపు అలా కామెడీ జరిగింది. తర్వాత వచ్చేసి టీమ్మేట్స్ మామూలుగా అందరు ఇంకా ఫన్ స్లోగన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ వదులుతున్నాడు. రాము ఏమో ఫైర్ తో డైలాగ్ స్టార్ట్ చేస్తాడు, అది మళ్ళీ తుస్సాని పడిపోతుంది అనమాట. ఇంకేంటంటే నిఖిల్ వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట, అంటే ఆర్మీ దగ్గర మనీ ఉంది కదా, మనీ తీసేద్దాము, మనీ తీసేసుకుందాము అనేసి మొత్తం వెతుకుతున్నారు, బట్ వాళ్ళకైతే ఎక్కడ మనీ దొరకలేదు. నెక్స్ట్ ఏంటంటే ఫన్ టాస్క్ లాగా పెట్టారు, లైక్ పానీపూరి స్టాల్ అండ్ కాఫీ స్టాల్ అన్నమాట. సో వీళ్ళు సెల్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. మనకి మాస్ మాదిరి గారికి ఏమో కాఫీ స్టాల్ అండ్ సైలెన్సర్ సంజన గారికి ఏమో పానీపూరి స్టాల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే టీమ్మేట్స్ అటు ఇటు 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 ఇన్ఫర్మేషన్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనీ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు, టాస్క్ కాదు కానీ ఒక ఫన్ టాస్క్ లాగా. అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా పానీపూరీలు వచ్చినట్లే. ఇంకా సంజన గారు పాపం ఆవిడ బాధ తట్టుకోలేక, నేను దొంగ అని చెప్పారు బట్ ఇది టాస్క్ కదా, బీబీ ప్రాపర్టీ కదా అని బిగ్ బాస్ చెప్తే బిగ్ బాస్ అన్నాడు కదా ఇది గ్యాంగ్స్టర్స్ ఇష్యూ, మీరు సాల్వ్ చేసుకోవాలనేసి. అంటే దాని అర్థం ఏంటి, ఇది లైక్ దొంగతనాల టాస్కే కాబట్టి వాళ్ళు దొంగతనం చేశారు, అది మీరు మాట్లాడుకోవాలి లేదా మీరు దొంగతనం చేయాలన్నట్లు చెప్పేశారనమాట. మధ్యలో పాపం మాధురి గారు వచ్చేసి నా డబ్బులు పోయిందని ఏదో కాసేపు డ్రామా వేసి ఏడుస్తూ ఏదో రియాక్ట్ అయ్యారు, బానే ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అనమాట. రీతు ఏమో పాపం పానీపూరికి కకృతి పడేసి బ్లూ టీమ్ కి వెళ్ళిపోయింది. బికాస్ ఏంటంటే తనకి క్లారిటీ ఉందన్నమాట. బికాస్ ఏంటంటే అప్పుడు మారిపోయి దొంగ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పొచ్చు కదా, కరెక్ట్ ఇన్ఫర్మేషనే చెప్పాలని లేదు. ఇంక అక్కడికి ఇమాన్యువల్ అంటుంటాడు, ఒక్క పానీపూరి కోసం ఫుడ్ కోసం నువ్వు మారిపోయావా, నేనైతే అలా చెయ్యను అది ఇది అనేసి. సుమనన్న ఏమో పాపం 2 కచోరీల కోసం, అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్కి సుమనన్నకి రమ్యని అడుగుతున్నాడు. రమ్య ఏమో ఒకటి తెచ్చేసాను 2 తెచ్చి అమ్మా అనేసి చెప్తున్నాడు. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా చెప్తాను అన్నాడు అనమాట. మాధురి గారేమో ఇమాన్యువల్ నువ్వు అసలు నా టీంలోనే వద్దు, వెళ్ళిపో మీ మమ్మీ టీంకి వెళ్ళిపో అనేసి రిమూవ్ చేశారు. పాపం ఇమాన్యువల్ కి ఛాన్స్ వచ్చింది, పానీపూరీలు తినే ఛాన్స్ అన్న వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే అయిపోయింది, లైక్ ఎవరెవరు రాము కూడా వెళ్ళిపోయాడు పానీపూరీల కోసం. అక్కడైతే వెళ్ళిపోయారు కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఏం పెద్ద గ్యాదర్ చేసుకోలేదు. మనీ గురించి ఏదో మాట్లాడుకున్నారు కానీ అంత ఇన్ఫర్మేషన్ అయితే ఏం గ్యాదర్ అవ్వలేదు. అయితే ఇమాన్యువల్, సాయి అండ్ రీతు ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ టీంకి ఏమో వచ్చాము, అటు వెళ్తే ఏమో జావు కొట్టిద్ది సంజన గారు, అటేమో ఆవిడ వద్దంటుంది, ఇప్పుడు అటు వెళ్తే ఆవిడ ఏమంటది అనేసి. మాధురి గారు అంటున్నారు నువ్వు ఆ టీంకి వెళ్ళావు కదా, నీతిగా వెళ్ళు, మా డబ్బులు మాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నట్టు చెప్తుంది. నేను ఎక్కడ వెళ్ళానమ్మా, మీరే కదా నన్ను బలవంతంగా నెట్టేశారు అనేసి ఇమాన్యువల్ చెప్తున్నాడు. మళ్ళీ ఎంత బలవంతంగా నెట్టేశారో అంత బలవంతంగా మళ్ళీ రెట్టింకి తెచ్చుకున్నారనమాట. ఆ తెచ్చుకునే క్రమంలో సుమనన్నను పట్టుకోమంటే ఎక్కి చిన్నపిల్లలాగా ఇమాన్యువల్ మీద కూర్చునేసాడు. సో వీళ్ళందరూ గట్టిగా పట్టుకొని రెడ్ బ్యాడ్జ్ కట్టేశారు. సంజన గారేమో పానీపూరి కోసం అమ్మని మోసం చేస్తావా దొంగ నా కడుకు అని. అక్కడ సంజన గారు ఇమాన్యువల్ కాబట్టి కామెడీగా రియాక్ట్ అయ్యారు. మేబీ అదే వేరే వాళ్ళు అట్లా చేసింటే మేబీ రియాక్ట్ అయ్యి ఉండే వాళ్ళేమో.
సంజన గారు కనిపించట్లేదు అని ఆర్మీ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసినప్పటి నుంచి కనిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే పాయింట్లెస్ దాంట్లో, నెగటివ్ దాంట్లో కనిపిస్తున్నారు కానీ ముందు కనిపిస్తున్న సంజన గారు అయితే కనిపించట్లేదు. ఇంకేంటంటే సుమనన్న మామూలుగా సుమనన్న, డెమోన్ పవన్, సాయి ఫుల్ గురకబెట్టి నిద్రపోతున్నారు. సుమనన్న గురక అయితే మామూలుగా లేదు, ఇంకా కుక్కలు అరుస్తాయి. గౌరవ్ వచ్చి అడిగితే నేను కాదని ఇటు చూపిస్తాడు, రమ్య నిద్రపోతూ ఉంటుంది. అక్కడికి చెప్తుంది సంజన, అంటే కెప్టెన్ కూడా నిద్రపోతున్నాడు అంటే వెళ్ళి అడిగితే లేదు జస్ట్ రిలాక్సింగ్ అనేసి ఈజీగా చెప్పేస్తారు. మేబీ వీకెండ్ లో దీని గురించి డిస్కస్ చేస్తారేమో. పక్కన సాయి కూడా నిద్రపోతున్నాడు, సాయిని అడిగితే లేదు పడుకోలేదు అని ఈజీగా చెప్పేశారు అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు మనీ గ్యాదర్ చేసుకునేది అయితే పాపం సంజన గారు వాళ్ళ దగ్గర మనీ ఏం లేదు, వీళ్ళ దగ్గరే ఉంది మనీ ఎక్కువ. బికాజ్ ఆల్రెడీ ఒక టాస్క్ విన్ అయ్యారు కదా, అదొకటి. వీళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసిందేమో దివ్య దగ్గర ఉంది. దివ్య ఈజీగా మామూలుగా తన దగ్గరే దాచిపెట్టుకుంది. సో వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకునేలాగనమాట, తనూజ అండ్ సుమనన్న దివ్యకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి అనౌన్స్మెంట్, టాస్క్ అనౌన్స్మెంట్ ఏంటంటే ధమాకా కిక్ లాగా. సో 5 మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ టీమ్ ప్లే చేయాలి. ఒక స్లిప్పర్ పెట్టుంటారు అనమాట. సో దాన్ని ఎంత హైట్ లో స్టిక్ చేస్తారో అది వాళ్ళ పాయింట్. ఈ గేమ్ మాత్రం రీతు అదరగొట్టింది. అందరు బాగా ఆడారు కానీ బట్ స్టిల్ కొంచెం ఏంటంటే కొంచెం బుర్రవాడు ఉండాల్సింది. ఏదో హైట్ లేక్ వెళ్ళిపోవాలనేసి కింద పడిపోయారు, హైట్ లేక్ మాత్రం వెళ్ళలేకపోయారు అనమాట. సో వీళ్ళ పాయింట్స్ వాళ్ళు, వీళ్ళ పాయింట్స్ వీళ్ళు అన్నట్లు సంచాలక్ యాజ్ యూజువల్ గా మన మాధురి గారు అండ్ సంజన గారు అనమాట. ఫస్ట్ రాము వెళ్ళాడు బ్లూ టీం నుంచి. అంటే మన రాము ఇందాక బ్లూ టీమ్ కి షిఫ్ట్ అయ్యాక బ్లూ టీమ్ లోనే ఉండిపోయాడు అనమాట. సో అయితే కాలెత్తి నార్మల్ గా పెట్టచ్చు కదా, ఏదో పాపం హైట్ కి పెట్టాలనుకున్నాడు, ఏం లేదు కింద పడేశాడు అనమాట చెప్పుని. సో పాయింట్ ఏం రాలేదు. నెక్స్ట్ రీతు వెళ్ళింది. రీతు అసలు అదరగొట్టింది. ఆల్మోస్ట్ 6.2 హైట్ లో పెట్టింది, బాగా ఆడింది. సాయి ఏమో రెడ్ టీం నుంచి కొంచెం ఆలోచించి ఉండాల్సింది, లైక్ అట్లీస్ట్ కింద పెట్టిన ఏదో ఒక పాయింట్ వచ్చేది కదా, కింద పడేశాడు. నెక్స్ట్ రమ్య కొంచెం పర్లేదు, 4.9 దగ్గర పెట్టింది, అట్లీస్ట్ పడేయకుండా పాయింట్ తెచ్చింది బ్లూ టీమ్ కి. డెమోన్ వెళ్ళాడు. డెమోన్ ఏదో పాపం పైకి పెట్టాలనుకుని దాన్ని పడేసి ఆయన పడిపోయాడు. సో నో పాయింట్ ఫర్ బ్లూ టీమ్. తనుజ కూడా కొంచెం స్ట్రాటజీ ఉపయోగించి మరీ మనం అంత హైట్ కి పెట్టలేంలే అన్నట్లు 5.4 దగ్గర పెట్టేసింది, అట్లీస్ట్ వాళ్ళకి పాయింట్ వచ్చింది కదా. దివ్య కూడా స్ట్రాటజీ అంటే మరీ హైట్ కి వద్దనేసి 5 లో పెట్టి ఆపేసింది. నిఖిల్ ఆల్రెడీ హైట్ ఉంటాడు కాబట్టి తనకి బెనిఫిట్, 6.3 వరకు వెళ్ళాడు అనమాట. గౌరవ్ ఏంటంటే ఒకేసారి హైట్ 10 దాకా లేపాలనుకున్నాడు, కింద పడేశాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో స్ట్రాటజీగా 3 దగ్గర ఆపేశాడు అనమాట. ఫైనల్ గా ఏంటి, వీళ్ళకే పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళు విన్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు లైక్ స్టోర్ రూమ్ నుంచే క్యాష్ డైరెక్ట్ గా తీసేసుకుందాం అనేసి బ్లూ టీం వాళ్ళు ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళేసి గట్టిగా పట్టుకున్నాడు అనమాట. అయితే క్యాష్ రాగానే ఏదో డోర్ కి అడ్డం పెట్టబోతుంటే బీబీ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, సో ఏవి ప్రాపర్టీస్ అలా అడ్డం పెట్టకూడదు అనేసి. వెంటనే సౌండ్ రాగానే స్టోర్ రూమ్ కి వెళ్ళి క్యాష్ కలెక్ట్ చేసుకుని దాచిపెట్టడానికి వెళ్తాడు. వెంటనే దివ్య వెళ్తుంది, ఎలాగో పాపం దాచిపెట్టుకుంటారు. ఇదేంటంటే ఈ టాస్క్ అయిపోయాక విన్ అయిన వాళ్ళని, టీమ్ లీడర్ ని ఎత్తుకొని అంటే లైక్ మనం తిప్పాలన్నమాట. ఇప్పుడు మనకి మాధురి గారి టీం విన్ అయింది కాబట్టి సో ఇంకా మాధురి గారిని ఎత్తుకొని సంజన గారు ఫీల్ అవుతున్నారు, ఇంకా జేజేలు కొడుతూ జిందాబాదులు కొడుతూ తిరుగుతున్నారు అనమాట. ఈ రోజు గేమ్ లో ఏంటంటే అందరూ బాగా ఆడారు, రీతు మాత్రం ఈ చెప్పు ఇది అదరగొట్టింది. ఆయిషా నిన్న హెల్త్ ఇష్యూ వల్ల గేమ్ లో లేదు, బట్ స్టిల్ ఈ రోజు గేమ్ లోకి వచ్చింది కానీ దీంట్లో తనకి ఛాన్స్ రాలేదు. ఇంకా ఈ టాస్క్లు అయిపోలేదు, రేపు మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతాయి. అండ్ ఫైనల్ గా కంటెండర్షిప్ కి ఎవరు వస్తారు ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాము. ఈ రోజు మాత్రం ఫన్ చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ మొత్తం కూడా. కాకపోతే తనూజ, దివ్య అండ్ సుమనన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, అంటే దొంగతనం చేసి ఇంత హోల్డ్ చేస్తారు అనేసి. తనూజ మీద వీళ్ళ మీద పడుతున్నారు కానీ సుమనన్న మీద ఎవరు పడట్లేదు. ఓకే చూద్దాం, ఆయన ఇన్నోసెంట్ కాబట్టి మేబీ ఆయన కరెక్ట్ అనిపించిందో ఏమో తెలీదు. ఇంకా రేపటి ఎపిసోడ్ మాత్రం ఇంకా టాస్కులతో అదిరిపోతుంది. సో రేపటి ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.